జనకర్ జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. కట్టెలు తెచ్చుకోవాలి. తొమ్మిదేళ్లుగా తల్లి మనం ఉన్నప్పుడు కరెంట్ ఎట్టుంది? ఏం పెద్దమ్మా నీకు తెలుసు కదా? తెలుసు. మనం ఉన్నప్పుడు కరెంట్ ఎట్టుండేది? అప్పుడంతా చీకటి ఉండి చక్కగా కనిపించలే బిడ్డ. అప్పుడు ధరలు ఎట్టుండేటివి? ఎట్లుండేనో మర్చిపోతుంది. ఆ రోజు కందిపప్పు 20 రూపాయలు ఉంటే ఈ రోజు 76 రూపాయలు. పంచదార 13 రూపాయలు 42 రూపాయలు పెరిగింది. ఇప్పుడు రోజు కూలి 20 రూపాయలే ఉండే, ఇప్పుడు 100 రూపాయలు. మీరు ఆలోచించుకోవాలి. ఆదాయం పెరిగింది, ధరలు పెరిగినాయి. రైతు ఏ పాపం చేస్తాడు లాఠీ దెబ్బలు తినడానికి? అవునా, మరి బషీర్బాగ్ లో తిన్నది కూడా రైతులే కదా. ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది. అప్పుడు రైతుల పరిస్థితి ఎట్లుండే? ఎవరిని చూసినా కన్నీళ్లు తప్ప ఇంకోటి కాదు. 94 కంటే ముందు కరెంట్ ఉండేది కాదు. అప్పటికే మీ పార్టీ రాష్ట్రాన్ని ఏలింది కదా. అంతకంటే ఇంకోటి కాదు. నేను మీకు అండగా ఉంటాను. మళ్ళెందుకు సార్? 35 క్వింటాలు 40 క్వింటాలు వచ్చే పసుపు 10 క్వింటాలు కూడా రాదు. అట్లా వచ్చేదానికి నీ అండ మాకెందుకు? ఆలోచించండి ఇవన్నీ మీరు. అయ్యో గదెంత మాట సార్. వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక అన్నగా నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎవరిని పైకి తీసుకొస్తావు? దళారులు. అందుకే వచ్చిన ఆవిడికి. మీరందరూ కూడా పట్టుబట్టి కాదు మా గ్రామాలు చూడాలని రోడ్డు కూడా మీరు సొంతంగానే రిపేర్ చేసి ఈ దారి నాకు మళ్ళించారు. తీసుకుంటావు అని తెలిస్తే మేమెందుకు పిలుచుదు? అభివృద్ధి కార్యక్రమాలు మనమే చేశాం. ఏంటి అవి? రోడ్లు మనమే వేసాం, వాటర్ ట్యాంక్ మనమే కట్టాం, సీసీ రోడ్లు వేసాం. ఇప్పుడు ఏమైంది మరి? రోడ్లు సరిగా లేవు. ఏమైంది నువ్వు వేసిన రోడ్లా? ఇలాంటి కార్యక్రమాలతో నేను ఇక్కడికి వచ్చాను. అది కూడా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఇచ్చేది 200 రూపాయలు పింఛను. అది ఏ మూలకు చాలదు. మీరున్నప్పుడు దెబ్బతిన్నాయే కదా. 1,65,000 మంది టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. అవును, విద్యా వాలంటీర్లు, కండక్టర్లుగా, డ్రైవర్లుగా, పోలీస్ కానిస్టేబుల్ గా ఇచ్చాం. నిజమే, కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మనం ముందుకు పోయాం. అందుకే కదా నేను పబ్లిక్ వెనక తీసుకుపోతున్నాను. ఒక పెగ్గుతో ప్రారంభించి ఒక బాటిల్ తాగేస్తున్నారు. ఆదాయం పెరిగిందని కావచ్చు. చూస్తా సార్, మాట్లాడినాం. హలో, కొంచెం ముఖం మీద పెట్టు. ఓహో, దగ్గుబాటు ఎన్ని రోజులు కనిపించలేదు. ఎక్కడ పోయినావు? విదేశాల్లో ఉండటం వల్ల. విదేశాలలో ఏం చేసినావు? చౌకబారు, దిగజారుడు, అవాస్తవాలు, గోబల్ ప్రచారాలు. ఖాళీ టైంలో ఏం చేస్తావు? గుడ్డి గుర్రాలకి పళ్ళుదవుతూ ఉన్నటువంటి గిరాకీ మంచిగా ఉండేదా? ఇవాళ దొంగచాటుగా. నీ దందా గురించి మీ ఆవిడకి తెలుసా? దానికి పురంధరేశ్వరి అడ్డుకుంది. నువ్వేమన్నావో అందుకే అడ్డుకుంది. నేను ఒక మాట అనలేదే. అయితే నీకు గుర్రాల పండుగ అంతే ఏమనిపిస్తుంది? ఇది నేను గర్వంగా చెప్పుకోగలను. అబ్బా, ఏం క్యారెక్టర్ సార్ నీది. ఇది క్యారెక్టర్ అంటే. నిజమే. మీరు పత్రికల్లో ప్రముఖంగా ప్రకటించండి. ఇది మామూలు విషయం కాదు. గుర్రాల పనులు దొంగతుంటే మామూలు విషయం ఎట్లయితుంది? ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అన్నిటువంటి పనులేనా? ఇంకో విషయం చెప్పాలి. చెప్పు, తప్పుతుందా? రాజ్యాలు, రాజులు, నవాబులు ఎంతమంది కాలగర్భంలోకి పోయారు. అయితే కాలం గడిచిపోయింది. గడిచిపోయిన కాలం గురించి ఇప్పుడు ఎందుకులేండి. నాకు పదవి ముఖ్యం కాదు. మరి మీకు ఏది ముఖ్యం? భారతరత్న ఇవ్వడానికి ఆ రోజు అవకాశం లేకపోయిందా? అబ్బా, కుంటి గుర్రాల పండ్లు తోమినందుక. నన్ను కొనే దమ్ములు ఎవరికి లేవు. ఏముండదు, నన్ను మేనేజ్ చేసే దమ్మున్న మగవాడు ఎవరు కాంగ్రెస్ లో లేరు. స్పష్టంగా ప్రజలకు అర్థమైంది కాదా? మరి నిన్ను కొనేందుకు మొగలెందుకు? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడానికి. ఎట్లా కాపాడతావు? కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి. నువ్వు ఎమ్మెల్యే కావు, ఎంపీ కావు, ఎట్లా కాపాడతావు? ఓ పెద్ద మోసగాడిగా ఇవాళ ముందుకొచ్చి కాంగ్రెస్ నిన్ను పట్టించుకోకపోతే నేను ఎఫ్డిఐలకు వ్యతిరేకం. నువ్వు వ్యతిరేకమైతే మన ఒరిగేది ఉందా? ఇది సాధ్యమయ్యే విషయమేనా అని అడుగుతా ఉన్నాను. అదేగా మా డౌట్. ఏమి లేని ఇంత ఎగురుతున్నామని. దీన్ని బట్టి మనకు అర్థమేమవుతా ఉన్నది? చేతగాని వాళ్ళ మాటలు చాలా పెద్దగా ఉంటాయని. ఇది ప్రజలకు ముందే తెలుసు. బాగానే గుర్తుపట్టిను. నేను ఇదే అడుగుతున్నానండి. ఏం అడుగుతున్నారు?
కోకపేట భూముల విషయం మనకు తెలుసు. ప్రజలకంతా తెలిసిన తర్వాత ఇంకా నువ్వేం దాస్తావని అడుగుతా ఉన్నా నేను. మాకు 1 పీక్ భూములు మాత్రమే తెలుసు, కోకపేట తెలియదు. ఇలా రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉంటే మరి మీరు సిగ్గుపడాలి కదా సార్. నిజమైన కిట్ ప్రోకో అంటే ఇదే. అందుకే పబ్లిక్ మీ పార్టీ దిక్కు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. మంచి పని చేస్తే గాడెందుకుంటాడు? థ్యాంక్ యూ. జజ్జనక్కర్ జనారే మీకు సమర్పించిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం.